ఆ మొహం చూసి చెప్పు. అక్క, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోగలవా? అక్క, మమ్మల్ని చూడకుండా ఉండగలవా? ఎలా అక్క వెళ్ళిపోతానంటున్నావు? ప్రతిసారి మీ మొహం చూసి ఆగాల్సి వస్తుంది. మీకోసం చాలా భరించాల్సి వస్తుంది. ఇన్ని భరించారు కదా బావా, ఈ ఒక్కసారి కూడా మా మొహం చూసి ఆగండి. ఈ తప్పు క్షమించండి. మీరు ఉండేది, భరించేది అన్నీ మాకోసం అని మాకు తెలుసు బావా. ఆవేశంలో మీరు వెళ్ళిపోయినా మా అక్క ఉండలేదు, ఇక్కడ మేము ఉండలేము. లేదులే రాఘవ, మేం వెళ్ళిపోతాం. మహా, వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. ఆవేశంలో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నావు. వదిలి ఒక్క క్షణమేనా నువ్వు ఉండగలవా? నిన్ను చూడకుండా వీళ్ళు ఉండగలుగుతారా? అలేఖ్యకి భర్తని గౌరవించడం తెలీదు, అత్తమ్మమ్మల్ని గౌరవించడం తెలీదు, అసలు సమాజంలో ఎలా బ్రతకాలో తెలీదు, మనిషిగా ఎలా ఉండాలో తెలియని తన మాటలు పట్టించుకొని మీరు దూరం అయిపోవడమేంటి? తన మాటలు విని వెళ్ళిపోతే నాకు భయపడి వెళ్ళిపోయారు అనుకుంటుంది. ఆ అవకాశం తనకి మనం ఎందుకు ఇవ్వాలి? మాధవ్ చెప్పినట్టు ఇది నీ ఇల్లు, నీ పేరు మీద ఉంది. నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోమంటే తను వెళ్ళాలి బయటికి. తను చెప్పిందని మనం వెళ్ళడం ఏంటి? బావా, మేమందరం అక్కడికి వెళ్ళి రావాలి, పరిహారం చేయించుకు రావాలి, శౌర్యాన్ని అత్తగారింటికి పంపించాలి. చాలా పనులున్నాయి బావా. పెద్ద దిక్కుగా మీరు లేకపోతే మేమిద్దరం ఏం చేయగలుగుతాం? అందుకనే ఉంటామని చెప్తున్నాం. అలా అని ఇంకోసారి తను మాట్లాడిందంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాం. లేదు బావా, తను ఇంకోసారి నోరెత్తే అవకాశం పొరపాటును కూడా ఇవ్వను. హేయ్, మా అక్కని కానీ మా బావని కానీ అసలు నా ఇంట్లో వాళ్ళని ఒక్క మాట అన్నామని తెలిసిందంటే నిన్నిక్కడే పాతేసి జైలుకి పోవడానికి కూడా సిద్ధపడతాను. అది నీ వల్ల కాదు బావా. నువ్వనుకుంటున్నావేమో నాకు విడాకులిచ్చి పంపించొచ్చు అని. రానిపో, విడాకులొచ్చాక అప్పుడు చూద్దాం. ఏంటే వాగుతున్నావు? బావగారు, అన్నిటికీ తెగించిందిరా అది. దాంతో మాట్లాడినా పిచ్చికుక్కతో మాట్లాడినా ఒకటే. భర్త అనే గౌరవం, కాపురం చేసుకోవాలన్న కోరిక ఉంటే ఇదెందుకురా ఇలా మాట్లాడుతుంది? ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడం అనేది దీనికి అలవాటైపోయిందిరా. ఛీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మన మనసులు పాడవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. బాగా అర్థం చేసుకున్నారు. పిచ్చి కుక్కని కదా? అవును, పిచ్చి కుక్కనే. నన్ను రెచ్చగొడితే ఈ పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా చెప్తున్నాను, నన్ను రెచ్చగొట్టకండి. నా పాటికి నేనుంటున్నాను, ఉండనివ్వండి.
విడాకులివ్వు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఇలాంటి సలహాలు ఎవరైనా ఇస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నాను. బావా, దాని మాటలేం పట్టించుకోవద్దు. ఎలాగో ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కదా అని ఈ ఉన్న 4 రోజులు కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తోంది. మీరు లోపలికి వెళ్ళండి. అక్క, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. మహా, వాళ్ళని బాధ పెట్టి మనం చేసేదేముంది? తనకేదో సర్ది చెప్పాలనుకోవడం నీ తప్పు. ఇంకోసారి ఏ విషయంలో అయినా సరే తన గురించి నువ్వు ఆలోచించొద్దు. పద. అసలేం జరుగుతుందిరా ఇంట్లో? ఏమైందిరా ఈ ఇంటికి? రాముళ్ళంటి భర్త దొరికాడు, కళ్ళకద్దుకుని కాపురం చేసుకోవాల్సింది. అదేమో అలా మాట్లాడుతోంది. ఇవన్నీ కాదత్తయ్య గారు. ముందు జరగాల్సిన ఆ పరిహారం ఏదో జరిపించేస్తే అన్ని సద్దుమణుగుతాయి. అప్పటిదాకా రోజూ ఇంట్లో ఇలాంటి గొడవలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏంట లెక్యా, ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థం అవుతుందా? పిచ్చిగాని పట్టిందా నీకు? ప్రశాంతంగా ఉండు. ఇంట్లో ఎలాంటి గొడవలు చెయ్యొద్దు అని నేను చెప్తే నీ ఇష్టానికి నువ్వు అందరితో గొడవలు పడుతున్నావు. నేను గొడవ పడేది కనిపిస్తుందా భూమి? నేను ఎందుకలా మాట్లాడానో మీకెవరికి అర్థం కావట్లేదా? నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ నీకెంత బాధ ఉన్నా కూడా ఇలా అందరి ముందు ప్రదర్శించడం మంచిది కాదు. నేనున్నాను. ఏదో ఒకటి చేసి నువ్వు బావగారు మళ్ళీ కలిసేలా చేస్తానని చెప్పాను కదా. అవతల నేను సంధ్యతో కూడా మాట్లాడాను. ఆ సంధ్యకి రాఘవ బావకి పెళ్లి జరగదు అని నీకు ఆల్రెడీ మాట కూడా ఇచ్చాను. అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకేం చేయమంటావు భూమి? ఇంట్లో నన్నొక్కదాన్ని చేసేసి ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మహాలక్ష్మి వదిన వచ్చి అలా మాట్లాడితే నాకెలా ఉంటుంది? బావ పెళ్లికి నేను అడ్డంగా ఉన్నానంట, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట. ఆ మ్యూచువల్ డివోర్స్ ఏవో తీసుకుని విడిపోండి. నా తమ్ముడు ఇంకొక అమ్మాయిని చేసుకుని సంతోషంగా ఉంటాడు. నువ్వు రోడ్ల మీద పడి అడుక్కు తిను అన్నట్టుగా చెప్తోంది.